ఆంధ్రప్రభకు స్వాగతం. మనతోటి జూమ్ లైన్ లో అవైలబుల్ ఉన్నారు వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ప్రధానమంత్రి గారి యొక్క 5 దేశాల పర్యటనలో డిఫెన్స్ ఒప్పందాలు ఎలా ఉండినాయి? ముఖ్యంగా ఎఫ్డిఐ డైరెక్ట్ విదేశీ నిధులు ఎవరైనా భారతదేశంలో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి అంశం పైన రక్షణ రంగంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి? మీరు చూడండి సార్, దీనికి కొంచెం హిస్టారికల్ బ్యాగేజ్ ఉంది. మీరు అనుమతిస్తే చెప్తాను. అయ్యో తప్పకుండా. నార్వేని విజిట్ చేసిన మొట్టమొదటి ప్రధాని 43 ఏళ్లలో భారత ప్రధాని. ఇటలీని అంతకుముందు మనం మాట్లాడుకున్నాం 26 ఏళ్ళు. ఆ 43 ఏళ్ల గ్యాప్ ని ఈ 4-5 రోజుల్లో కవర్ చేయడం అనేది వచ్చే 43 ఏళ్ళు అన్నాను కానీ వచ్చే 20 ఏళ్ళకి సరిపడా పని జరిగింది. ఏం పని జరిగింది అంటే మొట్టమొదటి ఇప్పుడు జరిగింది ఇండో నార్డిక్ 3వ సమావేశం. మొదటిది ఎప్పుడు జరిగింది? 2018లో జరిగింది. రెండవది ఎప్పుడు జరిగింది? 2022లో జరిగింది. అంటే చూడండి, ఒక ప్లాన్డ్ గా నార్డిక్ దేశాలు ఏంటి? నార్డిక్ అంటే నార్త్ అని అర్థం. నార్డిక్ దేశాలు ఏంటి? స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్. వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో డెన్మార్క్ ప్రధానమంత్రి, ఐస్లాండ్ ప్రధానమంత్రి, అంతకు ముందు ఇటలీ ప్రధానమంత్రి ఏమంటారు? డెన్మార్క్ ప్రధానమంత్రి ఏమంటుంది? డోంట్ కాల్ ఇండియా యాజ్ అ మిడిల్ పవర్, ఇట్ ఈస్ దిస్ వన్ ఆఫ్ ది సూపర్ పవర్. వీఆర్ నాట్ మిడిల్ పవర్స్, వీఆర్ స్మాల్ పవర్స్. మేము 5గురం కలిసినా కానీ మిడిల్ పవర్స్ కావని ఆమె ఓపెన్ గా చెప్పింది పత్రికాముఖంగా. ఎవరు? డెన్మార్క్. ఐస్లాండ్ ప్రధానమంత్రి ఏమంటుంది? నాకు ప్రధానమంత్రి గారి మాటల్లో నచ్చిన ఒక మంచి మాట సంబంధం అనేది ఐస్లాండ్ మాట అని. అంటే ఏంది? ఎక్కడో నార్డిక్ కంట్రీస్ తో ఎక్కడో దూరం, మనకి మ్యారిటైమ్ బోర్డర్ లేదు, ల్యాండ్ బోర్డర్ లేదు. కానీ నార్డిక్ కంట్రీస్ యూరోప్ లో నాటోలో, యూరోపియన్ యూనియన్ లో, నాటోలో భాగం. వాళ్ళ దగ్గర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంది, డిఫెన్స్ ఉంది. మీరు ఊహించండి, అంతకు ముందు ఏ దేశమైనా మన దేశంలో పెట్టుబడి పెట్టాలి అంటే గవర్నమెంట్ ద్వారా వస్తే గవర్నమెంట్ టు గవర్నమెంట్ 100%. ప్రైవేట్ గా పెట్టుకోవాలి అంటే 74% కి మించకూడదు. పెట్టారు 74% అంటే కానీ అది 60-70% కి ఎప్పుడు మించదు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక్కసారిగా గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ జరిగింది. ఏంటి అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫెన్స్. స్పెసిఫిక్ గా ఈ 5 దేశాలు మన దేశంలో 100కి 100% మీరు ఒక కంపెనీ పెట్టారు, నాకు నా కంపెనీలో డబ్బులు ఇవ్వాలి అంటే 100% మీరు ఫండ్ చేసేయచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే ఒక్కసారిగా డిఫెన్స్ రంగం బ్రహ్మాండమైన నార్వే టెక్నాలజీకి, స్వీడన్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఆర్మ్స్ ప్రొడక్షన్. ఐస్లాండ్, ఫిన్లాండ్ గ్రీన్ టెక్నాలజీ, బ్లూ టెక్నాలజీలో వాళ్ళు మాస్టర్స్ అన్నమాట, మ్యారిటైమ్ టెక్నాలజీలో. స్వీడన్ ఆర్మ్స్ లో, డెన్మార్క్ లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉంది, స్పేస్ లో గానీ, చిప్స్ లో గానీ. ఇవన్నీ డిఫెన్స్ కి ఉపయోగపడ్డామంటే 100% ఎఫ్డిఐ చేయడం వల్ల వచ్చే 10 సంవత్సరాల్లో డిఫెన్స్ కి కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. డిఫెన్స్ గా మనం చైనాకి, అమెరికాకి పోటీగా నిలబడగలం. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ ఈ ట్రిప్ లో జరిగింది. అది 3వ నార్డిక్ సమావేశంలోనే జరిగింది. సార్, దీంట్లో ఎఫ్డిఐ అంటే అదొక దేశంగా మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తాయా సార్, లేకపోతే ఎవరికి వాళ్ళగా ఇండివిజువల్ గా, అంటే ఇప్పుడు ఇటాలియన్స్ అక్కడ ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేస్తారా, లేకుంటే అక్కడ ఉండే దేశం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తుందా భారత రక్షణ రంగంలో? చాలా బాగా అడిగారు. అంతకుముందు పరిస్థితి ఏంటి? దేశంగానా ఇన్వెస్ట్ చేయాలి, ఇండివిజువల్ టు ఇండివిజువల్ అన్నా చేయాలి. మీరు ఒక కంపెనీ ఉంది, నాకు ఒక కంపెనీ ఉంది, బిట్వీన్ కంపెనీ టు కంపెనీ అన్నా చేయాలి, బిట్వీన్ కంట్రీ అండ్ కంట్రీ అని చేయాలి. ఇప్పుడు అవేవి లేవు. నార్డిక్ కంట్రీస్ యాజ్ ఏ గ్రూప్ గానా రావచ్చు, ఇండివిజువల్ నార్వే, డెన్మార్క్ గానా రావచ్చు, ఇండివిజువల్ కంపెనీ గానా రావచ్చు. నేను కంపెనీ రాను, కంట్రీ రాను, కానీ డబ్బులు ఇస్తాను, నేను ఏ కంపెనీకి ఇస్తున్నాను కూడా చెప్పను అంటే మొత్తం మీరు ఊహించండి, ఫ్రీ. ఎంత డబ్బులు కావాలంటే తీసుకోండి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. బిట్వీన్ 5 కంట్రీస్. అవి చూడండి, వాటి మొత్తం పాపులేషన్ 3 కోట్లు కూడా లేదు, కానీ వాళ్ళ టెక్నాలజీ ఎంత ఉంటుంది? బ్రహ్మాండమైన టెక్నాలజీ. అంటే అంతకు ముందు మనం ప్రతిదానికి ఫ్రాన్స్, జర్మనీ మీద ఆధారపడే వాళ్ళం. అమెరికా, రష్యా వాళ్ళు మనల్ని రానిలేదు. వీళ్ళు ఈ కంట్రీస్ అన్ని రష్యాకు దగ్గర. చైనా, అమెరికా, రష్యా తర్వాత మనమే కదా. ఈ 5 కంట్రీస్ కి ఎఫ్డిఐ ఇవ్వడం అనేది మీరు ఇంతవరకు మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం గ్రేట్. ఇంతవరకు ఈ సబ్జెక్ట్ మీద ఎవరు టచ్ చేయలేదు. ఎంత రివల్యూషన్ అంటే మీరు వచ్చే రోజుల్లో దీని గురించి తెలుస్తుంది.
మన ప్రతిపక్షాలు కూడా దీనిలో ఒక టాపిక్ నేను టచ్ చేయదలుచుకున్నాను, మీరు అనుమతిస్తే. సార్ మన ప్రతిపక్షాలు కూడా అనవసర విషయాలకు ఎందుకు పోతున్నాయి అంటే దీన్ని దాచిపెట్టడానికే. ఈ ఎఫ్డిఐ అనే విషయాన్ని, ఇది ఒక రెవల్యూషనరీ డెసిషన్. ప్రపంచంలో ఇంత అతలాకుతలం అవుతున్న ప్రదేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. సార్ అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా మన రక్షణ రంగంలో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల రక్షణ రంగంకి బాగా విస్తృతం అవుతుంది, చాలా శక్తివంతం అవుతుంది. కానీ మనకి ఉండేటువంటి ఆ సెక్యూరిటీ ఆ లోపం అంటే వేరే దేశస్తులు మన రక్షణ రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల మన సీక్రెట్స్ కానీ మన ఈ వ్యవస్థ కానీ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందా? అవును. ఇప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రోన్ తయారు చేయాలి. సార్ నా అంతటా నేను డ్రోన్ చేయాలంటే నేను ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెట్టుకోవాలి, మెటీరియల్ కొనుక్కోవాలి, రా మెటీరియల్ కొనుక్కోవాలి, టెక్నాలజీ పెట్టుకోవాలి, పేటెంట్ తీసుకోవాలి. పేటెంట్ వచ్చిన తర్వాత దాన్ని మాస్ ప్రొడక్షన్ చేయాలి. మాస్ ప్రొడక్షన్ చేయాలంటే నా దగ్గర క్యాపిటల్ ఉండాలి. నేను ఒక షాప్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది, 4 షాపులు పెడితే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా రెడీమేడ్ గా నాకు దొరికాయి అనుకోండి, దాంట్లో అగ్రిమెంట్స్ పెట్టుకుంటాను కదా. మీరు థర్డ్ పార్టీకి అమ్మడానికి లేదు, మన ఇద్దరి మధ్య గొడవల్లో వాడడానికి లేదు. ఈ ఎవరన్నా దీన్ని మిస్యూజ్ చేస్తే దానికి ఇవన్నీ దాంట్లో కుదురుతాయి. అంతకుముందు ఈ సిస్టమే లేదు మనకి. ఫుల్ ప్రూఫ్. ఈ ఒప్పందం వల్ల మన అంటే భారతదేశ సార్వభౌమ అధికారానికి ఏమైనా ఎక్కడైనా భంగం వాటిల్లే అవకాశం ఉందా ఇండియన్ సార్వనీటికి? అస్సలు లేదు. చాలా సంతోషం. చాలా విలువైన సమాచారాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు అందించాము. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. నమస్కారం. నమస్తే సార్.